రెగ్యులర్గా చేస్తున్న ఒక 10 మంది లోపు మనుషుల్ని నేను ఉదాహరిస్తూ. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. బాక్స్ ఆఫీస్ పరంగానే చాలానే మెగా కుటుంబ హీరోలు కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు స్కేల్ మారడంతో ఒక్క తెలుగు రాష్ట్రాలనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కూడా మంచి మార్కెట్ని వాళ్ళు సొంతం చేసుకున్నారు. కాకపోతే వీళ్ళందరిలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో పాన్ ఇండియా లెవెల్లో ఆయనకుంది. అయితే కొన్ని పాయింట్స్ వరకు ఓకే, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అల్లు అర్జున్ చర్యలు కొంచెం వింతగా ఉంటాయని కూడా అందరికీ తెలుసు. ఒకానొక టైంలో మెగా హీరోస్ విషయంలో చేసిన కాంట్రవర్సీలు తర్వాత మళ్ళీ కలిసిపోవడం తరచుగా జరుగుతూనే వస్తోంది. కానీ ఈసారి మాత్రం తాను చేసిన పనికి మెగా అభిమానులు తీసుకోలేకపోతున్నారు. దీంతో అల్లు అర్జున్ కెరీర్ కూడా తెలుగు రాష్ట్రాల్లో డ్యామేజ్ జరగచ్చనే రీతిలో పరిణామాలు మారిపోయాయి. అసలు ఇదంతా ఏ ఇష్యూ కోసం అనేది చాలా మందికి క్లారిటీ ఉండొచ్చు. ఎస్, ఇది అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీనే. ఇంట్లో వాళ్ళని కాదని స్నేహితుడు ఇతర పార్టీ కోసం వెళ్లి ప్రచారం చేయడం పెనుదుమారమే రేపింది. దీంతో అల్లు అర్జున్ పై చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ వేరైపోయారు అనేది కూడా వినిపించింది. దీనికి తోడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో తిరస్కరించడం కూడా వైరల్ గా మారగా, వీటన్నిటికీ ఇప్పుడు అల్లు అర్జున్ తండ్రి టాలీవుడ్ దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ బలైనట్టుగా తెలుస్తోంది. బన్నీ చేసిన డ్యామేజ్ మరింత ఎక్కువ కాకుండా వెంటనే పవన్ ని కలిసి అల్లు మెగా వీడిపోలేదనే విధంగా ప్రొజెక్ట్ చేసిన పనిలో పడ్డారని కొందరు అంటున్నారు. అందుకే కాకుండా నిన్న మీటింగ్ లో కూడా పవన్ తో అల్లు అర్జున్ కాంట్రవర్సీ కోసం కూడా చర్చించారని కొన్ని గుసగుసలు వస్తోంది. వీటితో అయితే అల్లు అర్జున్ చేసిన పని మెగా అల్లు అభిమానుల మధ్య చిచ్చు పెట్టింది. అయితే అది పెద్దది కాకముందే కంట్రోల్ చేసే బాధ్యత మాత్రం అల్లు అరవింద్ పైనే పడిందని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఇక ఇదిలా ఉండగా ఒక్కో పక్క అల్లు అర్జున్ తన భారీ పాన్ ఇండియా సీక్వెల్ పుష్ప 2 ది రూల్లో షూటింగ్ కి బిజీగా ఉండగా, సుకుమార్ అయితే ఎంతో కష్టపడుతున్నారు. రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ నెగటివ్ రోల్లో చేస్తుండగా డిసెంబర్ 6న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతోంది.